Hi, I am Baba. Please subscribe Baba Academy for latest updates. మీరు ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చేసి ఉంటే మీ మిత్రులకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. రివైజ్డ్ మెనూ గురించి ఈరోజు తెలియజేస్తున్నాను. 19/1/2023 నుంచి కొత్త మెనూ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. దాని గురించి సింపుల్ గా తెలియజేస్తానండి 2 minutes లో. సోమవారం ఏం చేయాలి అంటే హాట్ పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా కూరగాయల పలావ్, గుడ్డు కూర మరియు చిక్కీ. ఇక్కడ కన్ఫ్యూజన్ కి అవకాశం ఉంది, అందుకే మరొకసారి చెప్తున్నా. హాట్ పొంగల్ చేస్తే ఉడికించిన గుడ్డు పెట్టాలి, కూరగాయల పలావ్ చేస్తే గుడ్డు కూర పెట్టాలి, మరియు చిక్కీ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ మంగళవారం ఏముంటుందంటే చింతకాయ పులిహోర, చింతకాయతో పులిహోర, దొండకాయ పచ్చడి, దొండకాయ చట్నీ కూడా అంటాం మన ఏరియాలో. దొండకాయ పచ్చడి లేదా దొండకాయ చట్నీ మరియు ఉడికించిన గుడ్డు, ఇది మంగళవారం. నెక్స్ట్ బుధవారం వచ్చి కూరగాయల అన్నం, అంటే కూరగాయలతో అన్నం, బంగాళదుంప కూర్మ, ఉడికించిన గుడ్డు మరియు చిక్కీ. ఇది బుధవారం అండి. కూరగాయల అన్నం, బంగాళదుంప కూర్మ, ఉడికించిన గుడ్డు మరియు చిక్కీ. ఆ తర్వాత గురువారం వచ్చి సాంబార్ బాత్ లేదా నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి మరియు ఉడికించిన గుడ్డు. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ అవకాశం ఉంది కాబట్టి మరొకసారి చెప్తున్నా. సాంబార్ బాత్ చేయొచ్చు లేదా నిమ్మకాయ పులిహోర చేయొచ్చు, అంటే ఈ రెంట్లో ఏదో ఒకటి చేయొచ్చు. టమాటా పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. సాంబార్ బాత్ చేసినా టమాటా పచ్చడి ఉంటుంది, నిమ్మకాయ పులిహోర చేసినా టమాటా పచ్చడి ఉంటుంది, మరియు ఉడికించిన గుడ్డు. అంటే సాంబార్ బాత్ అయినా చేయొచ్చు, నిమ్మకాయ పులిహోర అయినా చేయొచ్చు. టమాటా పచ్చడి మరియు ఉడికించిన గుడ్డు కామన్. ఆ తర్వాత శుక్రవారం వచ్చి అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు మరియు చిక్కీ. అన్నం చేయాలి, ఆకుకూర పప్పు చేయాలి, ఉడికించిన గుడ్డు ఉండాలి మరియు చిక్కీ ఉండాలి. ఆ తర్వాత శనివారం ఆకుకూరలతో అన్నం, పప్పుచారు మరియు తీపి పొంగలి. ఆకుకూరలతో అన్నం అంటే మనకి దొరికేటువంటి ఆకుకూరల్లో తోటకూర, పాలకూర, ఏ కూర అయితే స్థానికంగా దొరుకుతుందో ఆ ఆకుకూరలతో అన్నం, పప్పుచారు, తీపి పొంగల్ చేయాలండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్.